శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈ మాసం జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసం అనేది బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసం. చాంద్రమాన ప్రకారంగా 3వ మాసం చైత్రమాసం, జ్యేష్ఠమాసం. ఈ జ్యేష్ఠమాసం అనేది అత్యధిక ప్రీతికరమైంది. ఈ జ్యేష్ఠమాసం ఎలా వచ్చింది అని గనక పౌర్ణమి గడియలల్లో ఈ మాసంలో పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉంటది. కావున ఈ మాసానికి జ్యేష్ఠ మాసమని ఏర్పడిందనమాట. ఈ మాసమునందు అత్యధిక ప్రీతికరమైంది బ్రహ్మదేవునికి, విష్ణుమూర్తికి వైశాఖ మాసం, శివునికి మాఘమాసం, బ్రహ్మదేవునికి జ్యేష్ఠమాసం. కావున ఈ మాసమునందు దశమి వరకి ప్రాతకాలమున నిద్రలేచి గృహమంతా శుభ్రపరుచుకొని బ్రహ్మదేవునికి ఎవరైతే దీపారాధన జరిపిస్తూ ఉంటారో వారు ఎలాంటి దోషాలు అనుభవిస్తూ ఉన్నా బ్రహ్మ జ్ఞానంని ప్రసాదించేవాడు బ్రహ్మదేవుడు. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా, ఈ మాసం 9 రోజుల పాటు కానీ 8 రోజుల పాటు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసా, పౌర్ణం వరకైనా సరే ప్రాతకాలం నిద్రలేచి బ్రహ్మదేవునికి దీపారాధన చెయ్యండి. నదీ స్నానం చేయడం చాలా చాలా శ్రేయస్కరమైంది. ఒకవేళ కనుక అవకాశం ఉండదు కాబట్టి గంగ నీళ్ళు ఉంటే గనక గృహం నందు అంటే కనుక మీరు బకెట్లో వేసుకొని స్నానం చేయొచ్చు. కాశీ నందు లో పాడ్యమి మొదలుకొని దశమి వరకు 9-10 రోజులు కాశీలో ద్వాదశ మేధాఘాట్లో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గంగా నదిలో స్నానం చేసి గంగా నదికి పూజించి, అందుకు వీలు కాని వారు సమీపంలో నది ఒడ్డున కానీ నదులలో కానీ లేకపోతే ఇంకా గృహం నందు కానీ గంగాదేవిని స్మరించి స్నానం చేసుకొని ఈ మాసమున జ్యేష్ఠ మాసమున విష్ణుకర్ర నీటి కుంభము అంటే గనక ఒక కుండలో నీళ్లు పోసి దానం ఇవ్వడము, మామిడి పండ్లు, చందనము, విష్ణుకర్ర దానం ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మదేవుని కృపా కటాక్షాలు చిత్తిస్తూ ఉంటాయన్నమాట. అంటే కనుక బ్రహ్మదేవుని కృప మనందరిపై ఎల్లవేళలా ఉంటుంది. కావున ఈ 10 రోజులు చాలా చాలా పవిత్రమైనవి. కావున ప్రతి ఒక్కరు తెలుసా, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాలు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. కావున ఆ బ్రహ్మదేవుని కృప మనం ప్రతినిత్యం కూడా ప్రతి దేవునికి ఆచరిస్తూ ఉంటాము. కానీ బ్రహ్మదేవునికి మాత్రము ఈ 10 రోజులు చాలా చాలా ప్రీతికరమైంది. మీరు బ్రహ్మదేవుని మనసా వాచా కర్మణ ధ్యానించినా కూడా తెలుసా, మంచి ఫలితం వస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుని ఆలయాన్ని దర్శించడం వల్ల కూడా తెలుసా మంచి ఫలితం. 2 ఆలయాలు ఉన్నాయి బ్రహ్మదేవునికి. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా, ఆ బ్రహ్మదేవుని కృప అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.